పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరేట్లో ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించినటువంటి డిమాండ్ పరిష్కార పత్రాలు ఇవన్నీ కూడా సమర్పించాల్సింది ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే వెన్నుపోటు దినోత్సవం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పిలుపునిచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన నివాసంలో ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ జూన్ 4వ తారీఖున ఒక వారం పరువులు రాబోతోంది, ఈ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి మేము స్థానికంగా ధర్నాలు ఇవన్నీ కూడా చేయండి అని చెప్పి చెప్పుకుంటూ పిలుపునిచ్చారు. నిజంగా వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది? ఆ రోజుకు సంబంధించి ఎందుకు అలా ప్రకటించాల్సిన అవసరం వచ్చిందంటారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని అరే వీడు పోటుగాడురా అని అనుకుంటున్నారంట. ఎందుకు అనుకుంటున్నారంటే బాబాయి గొడ్డల పోటు, తల్లికి చెల్లికి వెన్నుపోటు, ఆయనకాయనే కోడి కత్తిపోటు, ఇన్ని పోట్లు ఉన్న వ్యక్తి ఇంకెన్ని పోట్లు ఉన్నాయంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజంగా వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటిస్తున్నందుకు అభినందించాలి. ఎవరు ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు అయ్యి అందిస్తారంట. ఆయన చేసిన తప్పులన్నీ కూడా 2019 నుంచి 24 వరకు మేము ఎన్ని పోట్లు పొడిచాము, దీని మీద మరి స్పందించండి మీరు కూడా అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వెళతారు. మరి ఏ విధంగా చేశారు వీళ్ళు వెన్నుపోట్లు అంటే అన్నదాతకు వెన్నుపోటు, ఆడపడుచులకు వెన్నుపోటు. మనం చూసాం అమరావతి రైతులకు వెన్నుపోటు. మరి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలివాళ్ల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం అస్సలు ఏమైనా బాగుందని చెప్పేసి ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అమరావతి రైతుల మీద ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు, 3 రాజధానుల పేరుతో. అంటే 30,000 ఎకరాలు ఉంటే రాజధానికి బాగుండిద్ది అన్నాడు. మళ్ళీ ఆయనే ఏదో అక్కడ కట్టండిలో 500 ఎకరాలు చూసాను అంటున్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే డిఎస్సి లేకుండా టీచర్లకు వెన్నుపోటు, మరి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా దాని మీద జీపీఎస్ రద్దు చేస్తానన్నాడు రాంగాల్ని ఉద్యోగస్తులు, దానికి వెన్నుపోటు. మరి అదేవిధంగా ఎక్కడైతే ఈ రోజున ఋషికొండ వైజాగ్ ప్రజలకు వెన్నుపోటు, ఇక్కడ ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి చూశాడు. మరి వాళ్ళందరికి కూడా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజును చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదే వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటిస్తానని చెప్పి ఎక్కడో ఉన్న విజయవాడలోనే ఉంటాను, ఏదైనా తప్పుంటే వచ్చి అరెస్ట్ చేయండి అంటాడు, సాయంత్రానికి ఎలహంక చెక్కేస్తాడు. ఈ మనిషి ఈ రోజున అంతకుముందు ఏం చెప్పాడు, రైతుల గురించి నాకు ఎంతో ఇది ఉంది కాబట్టి నేను రైతుల గురించి మాట్లాడడానికి ముందుకు వస్తున్నాను, ఏదో చేస్తాను రాస్తారో అన్నాడు. మరి ఆ రోజున అది అయిపోయింది. తర్వాత యువతకి ఉద్యోగాలు లేవు, మరి వాళ్ళకు ఉద్యోగ కల్పన కోసం నేను ఏదో చేస్తానన్నాడు, అది అయిపోయింది. ఈసారి వెన్నుపోటు. మరి ప్రజలు అంటున్నారు, అరే బాబు నువ్వు మాకు కదా వెన్నుపోటు పొడిచావు, మా జీవితాలు కదా సర్వనాశనం చేసావు, మా ఆస్తులన్నీ కదా దొబ్బేసావు నువ్వు, మరి మా ఆస్తులన్నీ ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మమ్మల్ని ఇంత హీనాతిహీనంగా పరిపాలన చేసిన నికృష్ట పరిపాలన ఇది, మరి ఈ రోజున మేం కదా అనాలి నిన్ను, వెన్నుపోటు పొడిచాడు మాకు జగన్మోహన్ రెడ్డి అని మీరంటాం ఏంటి వెన్నుపోటు దినోత్సవం అని చాలా వింతగా విడ్డూరంగా ఉంది. మరి మీరు చేసే పనులన్నీ కూడా ఇలానే ఉంటాయి, వాళ్ళు తప్పులు చేయటం ఎదుటి వాళ్ళ మీద వేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి చేసేది, ఇది వెన్నుపోటు దినోత్సవం. ఈ మనిషి మాట్లాడతాడు ఈ రోజున ధనంజయ రెడ్డి అన్న, మరి కృష్ణమోహన్ అన్న మద్యం మాఫియా నడిపించాడు. మరి ఈయన మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో, మరి ఆయన అసలు ఉగ్రవాదులు ఉపయోగించే ఏదైతే యాప్స్ ఉన్నాయో అవి యూజ్ చేశాడంట ఫోన్ కాల్స్ కోసం. మరి అంత దారుణమైన చరిత్ర ఉన్న నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ అనుచరులు, ఏదైతే నీకు సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇంత దుర్మార్గమైన పరిపాలన, మరి కనీ విని ఎరగని రీతిలో, అంటే అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన ఆ ప్లేస్ని ఏ విధంగా మీరు భయంకరంగా ఒక కీచక పరిపాలన చేశారు, అక్కడ ఎంత దుర్వినియోగం చేశారు, అక్కడ టైము, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేయడానికి ఉపయోగించారు తప్పించి ఎక్కడా కూడా నేను ఒక ప్రజాప్రతినిధిగా రాష్ట్రానికి నేను ఒక రాజుగా ఉన్నాను, మరి ఏ విధంగా పరిపాలించాలి నా ప్రజలని చెప్పి ఏ రోజున కూడా ఆలోచన చేయని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యక్తి ఈ రోజున బాబాయి కూతురుంది మరి సునీత, ఆవిడ ఏ విధంగా ఈ రోజున పోరాడుతుంది, వాళ్ళ తండ్రి చనిపోవటమే కాదు 6 అనుమానాస్పదంగా చనిపోయారు. మరి దానికి ఎవరు కారకులు అంటే ఈ రోజుకి కూడా మనం చూస్తూనే ఉన్నాం, అదొక కొలిక్కి రాలేదు. మరి వీళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో షర్మిల, వాళ్ళు అరిగేలాగా అన్న వదిలిన బాణం అని చెప్పేసి రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటనలా తిరిగింది. మరి అప్పుడేమైంది చూసాం కదా. మరి ఈ రోజున ఆవిడ పరిస్థితి ఏంటి, బూమరాంగా ఎక్కడుంది,
అన్న వదిలిన బాణం అంటే ఆవిడకు వెన్నుపోటు. మరి తల్లి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు దానికి రాజీనామా చేయించి మరి కన్నీటి పర్యంతమై స్టేజ్ మీద నుంచి ఆవిడ దిగిపోయింది. మరి తల్లికి కన్న తల్లికి వెన్నుపోటు. మరి తండ్రి పేరును వాడితే ఎక్కడ ఇదైద్దా అని చెప్పేసి తండ్రి పేరును అడ్డం పెట్టుకొని గెలిచి నువ్వు మళ్ళీ ఎక్కడా కూడా తండ్రి పేరు ప్రస్తావన లేకుండా తండ్రి పేరును కూడా పలకటానికి ఎవరైనా మాట్లాడినా కూడా నువ్వు తట్టుకోలేని పరిస్థితి. తండ్రికి కూడా నువ్వు వెన్నుపోటు, చనిపోయిన తండ్రికి కూడా వెన్నుపోటు. తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని నువ్వు ఏ విధంగా శవ రాజకీయం చేశావు. అదేవిధంగా చూస్తే అంతకుముందు విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య అని ఒకటి ఉండేది, దానికి చరమగీతం పాడేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే పలికే వాళ్ళందరికి కూడా ఏ విధంగా వెన్నుపోటు పొడిశాడు. మైనార్టీలు అంటాడు, నా బీసీలు అంటాడు. మరి ఎందుకోసం అంటే వాళ్ళు నా వాళ్ళు అంటే మీ డబ్బులు, మీ యొక్క భూములు అన్నీ లాక్కోవడానికి మాత్రమే మీరు నా వాళ్ళు, ఇంకా దేనికి కూడా నా వాళ్ళు కాదు, అందుకనే నా మేనమామలు అని చెప్పి చెప్పుకోవటం జరిగింది అనేది అందరికీ వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుచేటు. ఈ వ్యక్తిని ఏం చెయ్యాలి అంటే నిజంగా అతి త్వరలో జైలు పాలు చేయాలనేది ప్రజల ఆలోచన. మనం ఇక్కడ చూసుకుంటే అయితే జూన్ 4వ తారీఖు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు, అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వచ్చిన రోజు. ఆ ప్రజలు ఇచ్చే తీర్పుని ఈ విధంగా వెన్నుపోటు దినంగా ప్రకటించడం అనేది అంటే ప్రజల తీర్పుని తప్పుదారి పట్టించడం అనుకోవచ్చు, అంటే వాళ్ళని తప్పుపడుతున్నట్టు అనుకోవచ్చా? మరి ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గెలవగానే నేను చేసిన మంచి ఏదైతే ఉందో ఆ మంచి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, నేను వేసిన పెన్షన్లు ఏమైపోయినాయి, మరి నేను ఇచ్చిన అన్నదాత సుఖి ఆయన ఏదైతే రైతులకు ఏదో ఇచ్చాను మరి డబ్బులు రైతు భరోసా అదేమైపోయింది, అమ్మఒడి ఏమైపోయింది, మరి అక్కా చెల్లెళ్ళ ప్రేమ ఎట్టిపోయింది, అవ్వాతాతల ప్రేమ ఎట్టిపోయింది. మీరంతా కూడా ఎందుకు అవన్నీ కూడా నేను బటన్ నొక్కి మీ అందరికి కూడా చెప్పాను కదా, మీరు ఒక్క బటన్తో నన్ను 11కు పరిమితం చేశారు, ఏమైందని చెప్పేసి తగవాపోయాడు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాడంటే ప్రజలని అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే అతను డేవన్లోనే బయటకు వచ్చి మాట్లాడేశాడు, నాకు ప్రజలు వెన్నుపోటు పొడిచారని. ఆయనకు తెలుసు, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ప్రజలేనని తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవాలి, వాళ్ళ ఏడుపే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్ష, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు ఏడుపై కుటుంబ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. ఎందుకంటే ఈ దౌర్భాగ్యులు ఇంత నీచంగా ఆలోచిస్తూ ఇంత దౌర్భాగ్య పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చి అందరి జీవితాలతో వీళ్ళు చెలగాటాలాడి ఎంతమంది ప్రాణాలు, ఎన్ని విధాలుగా ఎంతమంది ఆడపిల్లల తాళి బొట్లు తెంచాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వెన్నుపోటు దినోత్సవం అని ప్రకటిస్తుంది రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగానే అతను చెప్తున్నదే అది. అందుకోసమే ఈ వెన్నుపోటు దినోత్సవం అని అతను పెట్టాడు జూన్ 4. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.